కూటమి సర్కారుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ మరి విద్య మరి వైద్య రంగానికి నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ 17 నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు చేసిన ఘనకార్యం ఏమంటే ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19లో మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 54,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి తర్వాత 2019లో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 బెల్ట్ షాపులను రద్దు చేసిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైబడి ఈరోజు బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి.